హాయ్ ఫ్రెండ్స్, ఆషాఢం కదా గోరింటాకు కోసుకుందామని చెట్ల దగ్గరికి వచ్చాము. అంత పిచ్చాక అంత చెట్టు నిండా పట్టేసింది. అందుకని ముందుగా దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను. చాలా గట్టిగా ఉంది. దొండాకు ఏదో పిచ్చి పిచ్చాకు మొత్తం పట్టేసింది. దాని ఫస్ట్ అసలు ఈ మొక్కను మేము డాబా పైన పెంచుకునే వాళ్ళమి. అది అప్పుడు అంతగా ఎదగట్లేదు కుండీలో అని చెప్పేసి ఇంటి పక్కన కొంచెం ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో వేసి గోరింట పూసింది కొమ్మ లేకుండా పూసి ఇదివరకు రోజుల్లో ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో గోరింటాకు చెట్టు పెట్టుకునే వాళ్ళంట. కానీ ఇప్పుడు మా ఊరు మొత్తం మీద ఉంది 3 చెట్లు. అందులో మాదొక చెట్టు అనమాట. గోరింటాకు వల్ల చాలా యూజెస్ ఉంటాయి మనకి. గోరింటాకు ఎర్రగా పండితే మంచి మగడు వస్తాడంట. కాదండి, గోరింటాకు ఎర్రగా పండితే మనకి ఎంత బ్లడ్ ఉంటే అంత మంచిగా పండిద్ది. ఇంకా మన ఒంట్లో వేడున్నా కూడా వేడి మొత్తం పోయిద్ది అనమాట. గోరింటాకు వల్ల చాలా యూజెస్ ఉంటాయి. అది తెలియక చిన్నప్పుడు నేను అలాగే అనుకునేదాన్ని. ఇదిగోండి మేము కోసిన గోరింటాకు అనమాట. ముందు ఏం చేయాలంటే దాంట్లో పుల్లలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కాడలు అవన్నీ తీసేసి నీట్గా పెట్టుకుంటే బాగా మెదిగిద్ది. లేకపోతే కాడలుగా పెట్టుకోవడానికి అంతగా బాగోదు. అందుకని కాడలు తీసేసాము. ఇదిగోండి మా అమ్మ మిక్సీ వేస్తుంది అనమాట. గోరింటాకు మిక్సీ వేయాలంటే చాలా టైం పట్టిద్ది. అందుకని చిన్నగా మిక్సీ వేస్తూ ఉంది. ఇదిగోండి ఇలా ఉందన్నమాట. గోంగూర పచ్చళ్ళు ఎంత బాగుందో చూడండి. గోరింటాకు తీసుకొచ్చేసాం. ఈ చెయ్యి ఎవరితో తెలుసా? చెప్పాలి కదా, మా శ్రీవారిది అనమాట. మా శ్రీవారికి గోరింటాకు పెడుతున్నాను. ఆయన ఆర్టిస్ట్ అనమాట. నేను ఒక పక్క పెడతానే ఉన్నాను, ఇంకో పక్క ఆయన తీసుకొని పుల్ల తీసుకొని చేతులకు కూడా పెట్టేసుకుంటున్నాడు డిజైన్స్. ఇప్పుడు మా వారు నాకు పెడుతున్నారనమాట. ఆయనకి నేను పెట్టేశాను కదా, అందుకని నాకు ఆయన పెడుతున్నారు. నేనే పెట్టమని చెప్పాను. ఆయన క్రియేటివిటీ చూద్దామని డిజైన్ ఏదో పెడతా అన్నాడు. చూద్దామని చూశాను. ఇదిగోండి ఈ గొప్పదనానికి నేను పెట్టుకోలేక ఆయనతో పెట్టించుకుందాం అనిపించింది. అయ్యే గొబ్బెమ్మలు, రొటీన్ గొబ్బెమ్మలు అయ్యే పెట్టాడు. కానీ ఇష్టంగా పెట్టాడు కదా, చాలా ఇష్టంగా పండింది. గోరింటాకు కూడా ఎలా పండింది, బాగుందా?